నా పేరు శారదామణి. మాది ఎస్ఎన్జి ఫౌండేషన్. ఎస్ఎన్జి అంటే సేవ్ ద నేచర్ బై గ్రోయింగ్ ట్రీస్ అండి. మరి ఇప్పటికీ మేము కొన్ని వేల మొక్కలు నాటుతున్నాము, చాలా సంతోషం. కానీ సిటీజీ అంటే సిటీలో టెర్రస్ గార్డెన్ అనమాట. ఒకప్పుడు 25 సంవత్సరాల కిందట మా టెర్రస్ మీద కొన్ని మొక్కలు 250 మొక్కలు పెంచి పెద్ద చేసి వాటికి ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను. కుండీల్లోని కూరగాయలన్నీ కాయించేదాన్ని, పెద్ద పెద్ద గులాబీలు చాలా పెద్దగా చేయడం చేస్తే అది గవర్నమెంట్ గుర్తించి మా అందరికీ కూడా చాలా అవార్డ్స్ ఇవ్వటమే కాకుండా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. అది ఎప్పుడు అందరు నన్ను అంటూ ఉండేవాళ్ళు, ఏంటి మీరు ఇలా అందరినీ ఒక గ్రూప్ పెట్టచ్చు కదా, మీరు పండించేది మీరు చేసేది అందరికీ చెప్పచ్చు కదా. కానీ నాకు అంత అప్పుడు అవగాహన లేదు. కానీ ఇప్పుడు ఇలా సిటీజీ అని ఒక గ్రూప్ పెట్టి 10 మందిలోకి తీసుకొని వెళ్ళి కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. వీళ్ళు చేసే సర్వీస్ కానీ, వీళ్ళ చెప్పే మాటలు కానీ, మొక్కలు పెంచే విధానంలోనే కానీ, వాళ్ళు పెంచిన ఈ ఫోటోలు పెట్టడం విధానంలో కానీ నేను చూసి నాకు పాత కాలం అంతా నాకు గుర్తుకొస్తూ ఉంటుంది అనమాట. చాలా సంతోషం. సిటీజీ అంటే ఎంతోమంది ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో నాకు కనపడతానే ఉంటారు. అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది. మరి వాళ్ళు పెంచే నాకు మర్చిపోయానండి, కిందటిసారి నేను అమెరికా వెళ్ళేటప్పుడు నాకు సిటీజీ గ్రూప్ కూడా నాకు సొరకాయ విత్తనాలు ఇచ్చారు. ఆ సొరకాయ విత్తనాలని నేను నాటి వెళ్ళిపోయాను. కానీ అది కాసిందండి ఈ సైజు సొరకాయలు. ఎంత అద్భుతంగా, నేను మళ్ళీ ఇండియాకి వచ్చేంత వరకు కూడా కాయలు కాస్తానే ఉంది. ఎంతమందికి తీసుకొని ఇచ్చాను, ఎంతమంది ఆఫీసర్లకు కానీ ఫ్రెండ్స్కి కానీ పంపించాను. చాలా సంతోషమైంది. నాకు ఫస్ట్ టైం అనమాట వీళ్ళు ఇచ్చే విత్తనాల్లో అంత ప్రాధాన్యత ఉంది, అంత బాగుంటుందనని. నేను కూడా సిటీజీ మెంబర్లేనండి. మరి నాకు ఇలాంటి మంచి గ్రూపులుగా పర్యావరణాన్ని ఈ రోజున పర్యావరణ దినోత్సవం రోజున కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సరే, మేడం గారు ఒక మాట చెప్పారు, 1,00,000 మొక్కలు నాటుతున్నాం. మేము ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డుకి అదే పనిలో ఉన్నాము. మీరందరూ కలుస్తానంటే 1,00,000 కాదండి, 2,00,000 మొక్కలైన నాటి మనం ఏంటి విజయవాడ జనం అని చెప్పేసి ప్రతి మందికి తెలియపరిచేలాగా చేద్దామండి. ఇప్పుడు మేము ఒక 30,000 మొక్కలు 30 రకాలు 30 నిమిషాల్లో నాటాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. మాకు 3 ఏకర్సే గవర్నమెంట్ రైల్వే గవర్నమెంట్ ఇచ్చింది. కానీ దానికి అది ప్లేస్ సరిపోవటం లేదు. ఇంకా ప్లేస్ కోసం చూస్తున్నాము. మళ్ళీ మొన్న సుజనా చౌదరి గారు పర్సనల్ సెక్రటరీ గారు వచ్చి మాకు ఒక స్థలం చెప్పి వెళ్ళారు. ఆ స్థలం వెళ్ళి చూసి అది కూడా మాకు అనుకూలంగా ఉందంటే చక్కగా దాంట్లో మేము ఈ గిన్నిస్ బుక్ రికార్డుకి కొన్ని వేల మొక్కలు 1,00,000 మొక్కలు నాటడానికి ప్లాన్ చేస్తున్నాం. మరి మీలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా అందరూ కలిస్తే ఈ ఎన్విరాన్మెంట్ డే రోజునే మేము ప్రామిస్ చేస్తున్నాం. మళ్ళీ వచ్చే ఎన్విరాన్మెంట్ లోపల మేము 1,00,000 పైన మొక్కలు నాటుతామని చెప్పేసి మాకు ఈ రోజున కమిషనర్ గారు ఇలా మంచి ప్రోగ్రాం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. మరి కమిషనర్ గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సిటీజీ అంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్. అంటే మనకు అందరి ఇళ్ళ దగ్గర చిన్న ఖాళీ స్థలం ఉంది కదా, అందుకని చెప్పేసి టెర్రస్ మీద పెట్టుకునే పంటలు పండించుకునే చెప్పాలంటే అది మనకి పొల్యూషన్ని తగ్గిస్తుంది, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ గ్రూప్ మొదలుపెట్టిన వాళ్ళు ఎవరంటే హైదరాబాద్లో మా హైదరాబాద్ సార్ సరోజన్ గారు. వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసి ఈ గ్రూప్ని 70,000 పై చిత్తులే ఉంటాయి మెంబర్స్. ఆంధ్ర, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా, అవుట్ ఆఫ్ యూకే, యూఎస్ కూడా ఉన్నారు. అది ఇంకా దిన ప్రవర్తమానంగా చాలా పెరుగుతూ వస్తుంది. మేమేంటంటే విజయవాడలో చూసుకుంటాము సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్. ఇది ఏంటంటే కొంతమందికి అసలు అవగాహన ఉండదు. వాళ్ళని కొంచెంగా గ్రూప్లో చేర్చుకొని వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉంటాం. మొక్కలు పంచుతాము, సీడ్స్ ఇస్తాము, వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు ఏమైనా కావాలన్నా అందిస్తాము. ఇట్లా ఈ గ్రూప్ ద్వారా మేము సమాజానికి ఒక వంతన్న సేవ చేయగలుగుతాము అనే ఉద్దేశంతోనే మేము ఈ గ్రూప్లో సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఈ గ్రూప్లో మెంబర్స్గా ఎదుగుతూ ఉన్నాం. వచ్చే సంవత్సరానికి మాలాంటి వాళ్ళందరూ కొన్ని గ్రూపులన్నీ కలిపి ఇది 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమంగా జరగాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా ఏమన్నా. కాకపోతే నేను ఒక్కదాన్ని చేయలేను. 10 చేతులు అలా 100 చేతులు కలిస్తేనే